వెల్కమ్ బ్యాక్ టు కృష్ణాతో కబుర్లు. ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి బెండకాయ పచ్చి చేపల పులుసు అండి. నేనైతే ఎప్పుడూ చేయలేదబ్బా, కానీ తిన్నాను. చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. నిజంగానే మాట్లాడుకోవాలి, అంత బాగుంది అనమాట. చాలా సింపుల్గా చేసేసింది. అసలు మనకి పని కూడా ఉండదు అనమాట. అంత సింపుల్గా చేసేసింది అమ్మ. చాలా టేస్టీగా ఉంది. అయితే ఇలాంటి కూరలన్నీ కూడా చిన్నప్పుడు వాళ్ళమ్మ చేసి పెట్టేదంట. ఎందుకు అంటే వాళ్ళు పెద్దవాళ్ళు, పిల్లలు అందరూ ఆల్మోస్ట్ 10 మంది ఉంటారు కాబట్టి ఎంత క్వాంటిటీలో మనం చేపలు తీసుకుంటామో అంతే క్వాంటిటీలో మనం వెజిటేబుల్స్ కూడా వేసి చేసేవాళ్ళంట. అయితే ఇప్పటి రోజులకి, ఇప్పుడున్న పరిస్థితులకి మనం ప్రోటీను, ఫైబర్ రెండూ మనకి ఎక్కువ కావాలి కాబట్టి ఇలా కూరగాయలు వేసుకొని పచ్చి చేపలతో పులుసు పెట్టి చూడండి ఒక్కసారి. చాలా అంటే చాలా బాగుందనమాట. అయితే ఇక ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాము. ముందుగా 1 కేజీ బొచ్చు చేపలు తీసుకున్నాము. ఇది మా ఒంగోలు వీటిని బొచ్చు చేపలు అంటారనమాట. ఆ కేజీ చేపలకి 4 టమోటాలు, 4 పచ్చిమిర్చి, ఒక పెద్ద ఉల్లిపాయ అలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసేసుకుందమ్మ. కట్ చేసుకుని దాంట్లో వేసేసింది. దాంట్లోనే పసుపు, ఉప్పు, కారము అలా పక్కన పెట్టుకుని ఒకదాని తర్వాత ఒకటి వేస్తూ ఉంది. ఇది ఎక్కడా కూడా మన స్టవ్ మీద ఆన్ చేయలేదు, జస్ట్ ఉత్త గిన్నెలో మాత్రమే వేస్తుందనమాట. అలా కారం వేసేసి 1 కేజీ చేపలకి కనీసం ఒక 100 కానీ 150 గ్రామ్స్ కానీ ఆయిల్ వేసేస్తుంది అనమాట. అలా ఆయిల్ వేసేసి బెండకాయలు ఒక 1/2 కేజీ బెండకాయలు తీసుకుంది. ఎందుకంటే మేము మా 4-5గురికి ఇది సరిపోతుంది అనేసి ఒక 1/2 కేజీ బెండకాయలు వేసుకుంది. కానీ కేజీకి కేజీ వేసుకుంటే కూడా చాలా బాగుంటుందంట. ఎందుకంటే కూరగాయల్లో ఉండే టేస్టు, చేపల్లో ఉండే టేస్టు పులుపు పట్టి చాలా రుచిగా అనిపిస్తుంది అని చెప్పింది. అందుకని ఇక్కడ 1/2 కేజీ బెండకాయలు వేసి బాగా అట్లా ఎగరేసినట్టు కలిపేసి ఈ చింతపండు మొత్తాన్ని బాగా పిసికేసేసి పోసి అక్కడ ఉప్పు, కారము, పులుపు చెక్ చేసేసుకుంది అనమాట. అన్నీ పర్ఫెక్ట్గా అనిపించేసిన తర్వాత ఇక స్టవ్ ఆన్ చేసేసి స్టవ్ మీద పెట్టేసేసింది. ఇకపోతే ధనియాలు, జీలకర్ర, మిరియాలు, మెంతులు, చిన్న మొగ్గలు, ఒక 1 ఇంచు అల్లము, ఒక చిన్నది వెల్లుల్లిపాయ గడ్డ అవన్నీ పక్కన ఒలిచి పెట్టుకునింది. ఇక్కడ ధనియాలు 1 స్పూన్ వేస్తే అన్నీ కూడా పావు స్పూన్ అనమాట. మెంతులు అయితే ఇంకా తక్కువ. అలా వేసేసి పక్కన పెట్టేసుకుంది. కూర చూస్తే అదిగోండి అలా పొయ్యి మీద పెట్టేసిన తర్వాత అలా ఉడుకుతూ ఉందనమాట. ఈలోపు అమ్మ రోట్లోకి వచ్చేసేసి ఇవన్నీ వేసి దంచుకుంటుంది. అవి దంచుకున్న తర్వాత ఈ చిన్నులపాయి, అల్లము వేసేసుకోవాలన్నమాట. ఆ లోపు దంచుతూ ఉంది. ఇక కూర వచ్చేటప్పటికి బాగా పులుసు అంతా ఇనికేసి చేపకు పట్టుందనమాట. అది దాన్ని అలా తిప్పేసేసి చూస్తే చాలా మంచి వాసన వస్తుంది. బెండకాయలో జోము ఉంటుంది కదా, దానివల్ల ఏమో మరి బెండకాయ, చేపలు, దట్టు బొచ్చు చేపలు చాలా బాగుంటాయి. ఇక ఈ నూరుకున్న మసాలా వచ్చేసి దానిపైన వేసేసి కొంచెం సాల్ట్ తగ్గిందనేసి ఉప్పు వేసి అలా కలిపింది. ఇక్కడ ఎక్కడ గెంట అన్నమాట యూస్ చేయటం లేదు, ఎక్కడ గెంట పెట్టట్లేదు అసలు అమ్మ అయితే. అలా పెట్టేస్తే చూడండి ఎంత చిక్కగా ఎంత బాగుందంటే అంత బాగుంది. మసాలా వేసిన తర్వాత ఒక 5 to 7 మినిట్స్ అలా ఉడికితే చాలన్నమాట సిమ్మర్లో. చాలా వాసన, ఫ్లేవరు, స్పైసీనెస్, అసలు అదొక్క రకమైన టేస్ట్ అబ్బా. చాలా అంటే చాలా బాగుంది అసలుకి. నిజంగా అసలు చెప్తున్నాను కదా, అద్దరిపోయింది అసలు. నాకైతే చాలా బాగా నచ్చింది. ఎన్నిసార్లు తిన్నా ఈ కూర అంత బాగుంటుందన్నమాట. అలా వేసి ఉడుకుతూ ఉంటే ఆ ఫ్లేవరు ఏమీ వేయలేదు. చాలా సింపుల్గా షార్ట్కట్గా, మనకైతే చాలా షార్ట్కట్గా చేసేస్తాం మనమైతే అన్నీ కలిపేసే టైమే కాబట్టి. చాలా బాగుంది. ఇక దీన్ని వేడిగా అన్నము, చేప ముక్కలు, బెండకాయ ముక్కలు అలా వేసుకుని ఒక్కొక్క ముద్ద తింటూ ఉంటే భలేగా ఉంది. అయితే మేము అసలు మార్నింగ్ టిఫిన్ కట్ చేసేసి ఇవాళ అన్నము చేపల పులుసు చేసుకొని తిన్నాము. చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అప్పటి వరకు బై.